జగన్తోని చాలా డేంజరు. జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించి మాట్లాడాలి, నేర్పుగా మెదలాలి. ఆయనతోని అంత ఆషామాషి ఎవ్వరం కాదు. ఆయనను నమ్ముకున్న వాళ్ళందరూ లోపలికే పోతారు, కానీ పైకి వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేదు. ఇది ఇప్పటి ముచ్చట కాదు, గత 5 ఏళ్ల సంధి జరుగుతున్నది, ఇక ముందు కూడా జరుగుతుంది. ఆయనతోని జర్నీ చేసేటోళ్ళు 1కి 10 సార్లు ఆలోచన. అమ్మో ఏంది జగనన్న గురించి గట్లా మాట్లాడుతున్నావు, నా మీదకి గరానికి రాకుండా అమ్మతోడు ఈ మాట నేనేం లేదు, స్వయంగా చంద్రాల సారే అన్నాడు. కావాలంటే మీరే చూడండి. ఏపీ సీఎం చంద్రబాబు సారు టీడీఎల్పీ సమావేశంలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో పెద్ద దుమారానికే దారితీస్తున్నదిలా. ఇప్పుడు చంద్రాల సారు మాట్లాడిన మాటలు ఈ మీటింగ్లో ఏవైతే ఉన్నాయో పెద్ద రచ్చకు చర్చకే దారితీసుడే కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చున్నాయి. ఇక అసలు ముచ్చట్లకు వస్తే చంద్రబాబు సారు ఈ టీడీఎల్పీ సమావేశంలో మాట్లాడిన మాటలు కార్యకర్తలను ఉద్దేశించి ఏవైతే మాట్లాడిండో అవి ఆసక్తినే రేపుతున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశం ప్రవేశపెట్టిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలతో చేసిన సమావేశంలో ఆయన నాయకులతో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర రాజకీయాలల్లో బర్నింగ్ టాపిక్ అయి బగబగ మాడుతున్నాయి. ఇక ఈ సమావేశంలో చంద్రబాబు సార్ ముఖ్యంగా జగన్ సార్ ను టార్గెటింగ్ చేసుకుంటా జగనన్న మీద గట్టిగానే మాట్లాడుకుంటా వార్తలలో నిలబడు ఇప్పుడు పెద్ద చర్చకు రచ్చకు దారి తీసినాయి. ఇక అందులో చంద్రాల సార్ జగనన్న గురించి మాట్లాడుకుంటా జగన్ తోని జాగ్రత్తగా ఉండాలి, ఎట్లా పడితే అట్లా పోతా అంటే కాదు, జగన్ ప్రతిపాదించే కుట్రలల్లో చాలా మీరు అప్రమత్తంగా ఉండాలి. ఆయన ఎటువంటి వాటికైనా తెగించే మనిషి, ఆయనతోని మీరు చాలా ఆశి చూసి అడుగులేయాలని చెప్పిండు అయ్యా. ఇక వివేక హత్య కోడి డ్రామాలు మీరొక్కసారి యాది చేసుకోండి. జగన్ తెలివితేటలు ఎటువంటియో, ఆయన రాజకీయ వ్యూహాలు ఎట్లా ఉంటాయో, ఆయననే కుట్రలు కుతంత్రాలు అన్ని వేషాలు చేస్తాడు, మన మీద నూకుతాడు, మనమే చేసినామని అంటాడు, మన మీదనే వాళ్ళతోని మన మీదనే రాళ్ళేపిస్తాడు, కామెంట్లు పెట్టిస్తాడు, సోషల్ మీడియాను వాడుకుంటాడు. జగను రాజకీయంలో ఎదగనీకే అధికారం కోసం ఎటువంటి శత్రుతలకైనా పాల్పడతాడు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పుకుంటా వచ్చిండు. ఆనాడు మనం నిజంగా ఎప్పుడో జగన్ గురించి తెలుసుకొని మనం జాగ్రత్తగా ఉండుంటే మనకి పరిస్థితి ఉండేది కాదు. పోయినసారి కూడా మనమే నిలబడేటోళ్ళం, మనమే వచ్చేటోళ్ళం, అధికారం మనకే ఉండేది. కానీ జగన్ ను తక్కువ అంచనా యేసుడు వల్లనే మనం పోయినసారి అధికారం కోల్పోయినాం. ఈసారి అట్లా కాదు, తెలివితోని జగన్ గురించి తెలుసుకున్నాం కాబట్టి మనకు అధికారం వచ్చింది. రాబోయే రోజులల్లో కూడా ప్రతి సెకను జగన్ కదలికలను గమనించాలి, జగన్ చేసే ఎత్తుగడలకు చెక్కులు పెట్టాలని చెప్పి ఆ సమావేశంలో టీడీపీ తమ్ముళ్లకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టే చెప్పబట్టిండు చంద్రాల సారు. ఇక చంద్రాల సార్ మాట్లాడుకుంటా ఈ ముచ్చట్టల్లా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రస్తావన కూడా తీసుకొచ్చిండు అయ్యా. అప్పటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా కుట్రలను పసిగట్టలేకపోయింది. అంటే మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్ రాజకీయంలో ఎంత తెలివైన మేధావి లెక్క అనుకునే మనిషో. జగన్ చేసే ఏ కుట్రలను కూడా ఎటువంటి ఇంటెలిజెన్స్ కూడా ఎరకబట్టలేకపోయిందంటే ఏందన్నట్టు అని సూటి ప్రశ్న వేసిండు అక్కడ ఉన్నటువంటి టీడీపీ లీడర్లకు. తాడేపల్లి ప్యాలెస్ అగ్ని ప్రమాదానికి సంబంధించిన అంశాన్ని కూడా చంద్రాల సార్ ప్రస్తావన చేసిండు. ఈ మధ్య కాలంలో తాడేపల్లి ప్యాలెస్ దగ్గర అయిన అగ్ని ప్రమాదం ఒక కుట్ర కోణం ఉన్నదన్లా, అది మనం ఎరకబట్టాలి. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అడిగినా కూడా వాళ్ళు ఇయ్యలేదు, మా తాన లేవు అని అన్నారు. కొన్నేమో పని చేస్తలేవు సీసీ కెమెరాలు అని చెప్పబట్టిల్లు. అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్కులు కూడా చోరికి పాల్పడినట్టు నాకు అనుమానం అనిపిస్తున్నది. దాని మీద కూడా మనం విచారణ జరిపించాలి, ఆ సీసీ ఫుటేజ్ ను మనం గుంజుకోవాలి. అసలు ఉన్నట్టుండి తాడేపల్లి గూడెం దగ్గర అగ్ని ప్రమాదం ఎందుకైందో కూడా ఎవరు చెప్పలేకపోతున్నారంటే ఇటువంటి పరిణామాలు మళ్ళా కాకుండా మీరు అప్రమత్తంగా ఉండాలి. ఏమరపాటుగా ఏ మాత్రం ఉండొద్దు. ఒక్క క్షణం మీరు కూనిపాటు తీసినా ఏదోలే పోనీ అనుకుని లైట్ తీసుకున్నారా చాలా ప్రమాదం వస్తుంది జగన్ వల్ల. జగన్ విషయంలో చాలా కఠినంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మనం రాజకీయంగా ఎదగనీకే వ్యూహాలను రచించాలి. జగన్ వేసే ఎత్తుగడలను తిరిగి తిప్పి కొట్టాలి. ఆ విధంగానే ప్రతి ఒక్క నాయకుడు పనిచేయాలని చెప్పి సలహాలు సూచనలు కూడా ఇచ్చిండు చంద్రాల సారు. ఇక మొత్తానికైతే టీడీపీ మీటింగ్లల్లో చంద్రాల సార్ మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరికి బాణాల్లా గుచ్చుకున్నాయి. అలా మెదళ్ళల్లా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేటట్టే అయ్యింది జగనన్న ముచ్చట్లల్లా. ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండాలని చెప్పి ఏదైతే వార్నింగ్ చంద్రాల సార్ చెప్పిండో తూచా తప్పకుండా మీరు అన్నట్టుగానే మేము ఓ కంట జగన్ ను కనిపెడతామని చెప్పి మాట కూడా ఇచ్చిండ్రట చంద్రాల సార్కు. ఏదేమైనా తలపండిన రాజకీయ మేధావని చెప్పుకునే చంద్రాల సార్కే దడ పుట్టిస్తున్నాడు జగనన్న అంటే, వామో ఈ జగనన్న రాజకీయం మామూలు రాజకీయం కాదు నాయన అని డైలామాల పరిశ్రమల పతంగులు ఎగరెత్తున్నారట ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరు.